ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। మానకొండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కమిషన్లకు కేంద్రంగా మారిందని ఏ చెక్కు వచ్చినా కమిషన్లు దండుకోవడమే లక్ష్యంగా సాగుతోందని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ అన్నారు। అనారోగ్యానికి గురైన బాధితులకు అందాల్సిన చెక్కులు రాబందులు పాలవుతున్నాయని అనడానికి నిదర్శనం ఇల్లంతకుంట మండలం నిలుస్తోందని అన్నారు। ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన కోనబోయిన రవి అనే వ్యక్తి 60,000 చెక్కును రహీం ఖాన్ పేటకు చెందిన కత్తి రవి ఖాతాలో జమ చేసుకుని కాంగ్రెస్ నాయకులు రాబందుల్లా పంచుకున్నారని ఆరోపించారు। అలాగే వల్లంపట్ల గ్రామానికి చెందిన ఎల్ శ్రీనివాస్ చనిపోతే 26,000 రూపాయల చెక్కు మంజూరైన ఆ గ్రామ నాయకులు మరో గ్రామానికి చెందిన ఎల్ శ్రీనివాస్ అనే వ్యక్తి పేరు మీద జమ చేశారని అన్నారు। ఆరోగ్య ప్రదాత అని చెప్పుకునే ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నియోజకవర్గంలో గిసొంటి అనారోగ్యమైన పనులేంటి అని ప్రశ్నించారు। ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మీరు ఏం తప్పు చేయకుంటే ఏసీబీ విచారణ జరిపించి మీ విశ్వసనీయతను నిరూపించుకోవాలి। ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దొంగలకు సర్ది కట్టే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు। చెక్కులను విడిపించి ఆ డబ్బును స్వాహా చేసినట్టుగా ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉన్నది। ముఖ్యంగా మానకొండ నియోజకవర్గంలో గత ఇల్లంతకుంటలో వెలుగులోకి వచ్చినటువంటి విషయం ఏంటంటే కూనబోయినటువంటి రవి పేరును కత్తి రవి పేరు మీద కేకే అని తీసుకొని వచ్చి ఒకటి డొంక లాగితే తీగ లాగితే డొంక కదిలినట్టుగా మొత్తం నియోజకవర్గంలో ఇలా వేలాది మంది సీఎం వారు చెక్కులను తమకు తెలియకుండానే డ్రా చేయడంతో పాటుగా వాళ్ళు అప్లై చేసిన తర్వాత వాళ్ళు తిరిగిపోతూ ఉంటే రాలేదు అని చెప్పడము, తర్వాత వీళ్ళే డ్రా చేసుకోవడం అనేది మనకు కనబడతా ఉన్నది। చాలామంది కూడా నిన్న ఆందోళన కూడా వ్యక్తం చేశారు। వల్లంపట్లకు సంబంధించినటువంటి ఎల్ శ్రీనివాస్ ఆయన చనిపోతే 26,000 వస్తే ఇంకో ఎల్ శ్రీనివాస్ పేరు మీదుగా తీసుకున్నట్టుగా కదిలింది। దీనికి అందరికీ ఏంటంటే సూత్రధారి కవ్వంపల్లి గారే। ఎందుకనంటే తను గతంలో కూడా తెలంగాణ రాకముందు కూడా తన హాస్పిటల్ నుంచి మొత్తం డూప్లికేట్ ఆరోగ్యశ్రీలు పెట్టుకోవడము, ఇప్పటికి కూడా ఎల్ఓసీల పేరిట కూడా కోట్లాది రూపాయలు స్వాహా చేసినట్టుగా ఇక్కడ మా దగ్గర పక్క సమాచారం ఉన్నది। కాబట్టి మేమేం చెబుతున్నామంటే ఖచ్చితంగా దీని మీద సమగ్రమైనటువంటి విచారణ చేపట్టాలి, దోషులను ఎవరిని కూడా వదలకుండా ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడేలా చేయాలని చెప్పేసి ప్రజల తరఫున మేమందరం కూడా పోరాటం చేస్తూ ఉన్నాము। ఇలా వేలాది మంది కదిలి వచ్చినారు, అంటే ఒకలో ఇద్దరో మందిలో కాదు, ఇలా వేలాది మంది తమ గోడును వెళ్ళబోసుకున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది। ఈ మొదటి నుంచి కూడా మేము చెప్తా ఉన్నాము, ఈయన కవ్వంపల్లి సత్యనారాయణ కాదు, ఈయన కమిషన్ల నారాయణ అని చెప్పేసి। ఇలా పంటలు ఎండిపోతున్నా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు, కాలువలు ఎండిపోతుంటే పట్టించుకున్న పరిస్థితి లేదు। కానీ ఇలా కమిషన్ల కోసము కక్కుర్తి విడి శవాల మీద ప్యాలాలు ఏరుకోవడంతో పాటుగా నిజంగా చాలా బాధాకరమైన విషయము ఇది। నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి భారీ కుంభకోణం అంటే ఈ సీఎం రిలీఫ్ ఫండ్కు స్వాహా చేయడం అనేది మేము భావించుకుంటూ ఉంటున్నాం। కాబట్టి తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలి। కఠినలో వీళ్ళు ఎవరైతే దొంగ చెక్కుల పేరిట వీళ్ళంతా డ్రా చేసుకున్నారో ఖచ్చితంగా అది విచారణ జరిపి వీళ్ళకి శిక్ష పడేలా తప్పకుండా నేను ఒకటే చెప్తా ఉన్నా, కవ్వంపల్లి గారు ఇవాళైనా రేపైనా ఖచ్చితంగా ఈయన జైలుకు పోవడం మాత్రం ఖాయం। ఎందుకనంటే ఇంట్లో పక్క సమాచారం ఉంది, ఆయన ఆదేశాల సారమే ఒక ముగ్గురు అమ్మాయిలను వాళ్ళ క్యాంప్ ఆఫీసులో పెట్టుకొని ఆధార్ కార్డులు సేకరించి ఆ ఆధార్ కార్డులకు సరిపోయినటువంటి బిల్లులు పెట్టి డ్రా చేస్తున్నట్టుగా మాకు పక్క సమాచారం ఉన్నది। ఎందుకంటే నిన్న మొన్న కొన్ని వెలుగులోకి రావడంతో చాలామంది పేర్లు కూడా మనకు వెలుగులోకి వచ్చిన విషయం తెలుసు। కాబట్టి ఖచ్చితంగా దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపి దోషులను శిక్షించాల్సిందిగా కోరుతున్నాం। భారతదేశంలో ఎన్ని మార్పులు తేవాలన్నా ఎన్ని సంస్కరణలు తేవాలన్నా కేవలం బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డిపేరు గోపి అన్నారు। ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఒకే దేశం ఒకే ఎన్నిక అనే కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు రెడ్డిపేరు గోపి శ్రీకారం చుట్టారు। ఈ రోజు పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో ఒకే దేశం ఒకే ఎన్నికపై చర్చించారు। ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ మార్పు తేవాలన్నా ఏ సంస్కరణ అమలు చేయాలన్నా కేవలం బీజేపీ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు। ఎన్ని నాలుగు ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహించాలని తలంపుతో బీజేపీ తప్పిస్తోందని అన్నారు। ఎన్ని నాళ్లు మెజార్టీ లేక అమలుకు నోచుకోలేదని ఇప్పుడు మెజార్టీ బీజేపీ వైపు ఉందని, ఒకే ఎన్నిక ద్వారా సమయంతో పాటు డబ్బు కూడా వృధా కాకుండా ఉంటుందన్నారు। కొన్ని దేశాల ఒకే ఎన్నిక విధానం అమలు చేస్తోందని ఇక్కడ కూడా అమలు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కృతనిశ్చయంతో ఉన్నారని గోపి అన్నారు। స్టేట్ కమిటీ వేయడం జరిగింది। ఎందుకంటే ఒకేసారి ఎన్నిక నిర్వహించడం వల్ల ఒక వ్యక్తికి మనం 1,400 రూపాయలు ఖర్చు పెడుతున్నాం। ఒక వ్యక్తి పోలింగ్ బూత్ ఓటేయడానికి ఒక వ్యక్తికి ఇప్పుడు మనం డివైడ్ చేస్తే 1,400 ఖర్చు అవుతుంది ఒక వ్యక్తికి। ఇట్లా మనం కేంద్ర ప్రభుత్వానికి ఏ విధంగా గెలవాలి, తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి, అదేవిధంగా
వర్గాల యొక్క అభిప్రాయం తీసుకునే లోపు మనకు ప్రజలందరికీ స్పష్టమైన అవగాహన కల్పించాలని ఇక్కడ స్టేట్ పార్టీ కానీ సెంట్రల్ పార్టీ కానీ ప్రధాన ఉద్దేశంతో స్టేట్ కౌన్సిల్ మెంబర్ రామప్రసాద్ గారు వేదిక ముందున్నటువంటి ఈ సమావేశానికి వచ్చినటువంటి మండల అధ్యక్షులు, మండల కన్వీనర్లు, మండల ఉప కన్వీనర్లు, ఇంకా ఈనాటి కళగారు దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కూడా మరి ఈ చట్టసభ తీసుకురావడం కోసం భారతీయ జనతా పార్టీ కసరత్తు ప్రారంభించింది. కొన్ని ప్రతిపక్ష పార్టీలు నేటికి కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ప్రతిదీ కూడా భారతదేశంలో ఎన్ని మార్పులు తేవాలన్నా, ఎన్ని సంస్కరణలు తేవాలన్నా భారతీయ జనతా పార్టీతోటే సాధ్యం. ఆ సంస్కరణలను, మార్పులను తట్టుకోలేని పార్టీ, రాజకీయ కోణంలో ఎవరైతే ఈ అభివృద్ధిని తట్టుకోలేని రాజకీయ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. మరి ఆ తప్పుదోవ పట్టించడాన్ని నివారణ కోసం మన పార్టీ కొన్ని విధానాలను అవలంబిస్తున్నది. అందులో ముఖ్య ఉద్దేశం ప్రజలను చైతన్యపరచడం. ఒకే దేశం ఒకే ఎన్నిక ద్వారా నష్టం జరుగుతుంది అని ప్రాంతీయ పార్టీలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. దానికి గాను మరి భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్త దీన్ని ప్రజలకు తీసుకుపోయి ఏదైతే ఒకే దేశం ఒకే ఎన్నిక ద్వారా ప్రజలకయ్యే లాభాన్ని, ఉపయోగాన్ని వివరించాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈ కార్యశాల ఈరోజు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఇప్పుడు మీరిచ్చిన సమయానికి, మీరిచ్చిన టైంకి ఎక్కడ ఎవరెవరు కార్యశాలలు ఏ రకంగా ఇప్పుడు జిల్లా స్థాయిలో ఇప్పుడు మన జిల్లా స్థాయి ప్రతినిధులతో జరుగుతుంది. మండల స్థాయిలో దానికి సంబంధించిన బూత్ స్థాయి కానీ గ్రామ స్థాయిలో కానీ ఏర్పరచుకున్న కన్వీనర్లు, ఇన్ఛార్జ్ల ద్వారా జరుగుతుంది. ఫస్ట్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల ద్వారా ఈ వివరణ వెళ్ళినట్టయితే మీరందరూ ప్రజలలోకి వివరణ తీసుకుపోయి వారికి దాని ద్వారా వచ్చే లాభాలను, ఉపయోగాలను వివరించే అవసరం ఉంటుంది. కనుక ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఒక బృహత్తరమైన కార్యక్రమం. మనం అంతకు ముందు కూడా కాశ్మీర్లో ప్రణాళికలు చేసినాం. దాన్ని కూడా ప్రజలకు వివరించే క్రమంలో భారతీయ జనతా పార్టీ యొక్క జెండా లేకుండా స్వచ్ఛందంగా ప్రజలలో పోయి దాని వివరణ ఏర్పాటు చేసినాం. దాని గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. ఇట్లా ప్రతి ఒక్క సంస్కరణ తీసుకొని వస్తున్నాం. ఒకే దేశం ఒకే ఎన్నిక 1984 భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టినాం మనం. కానీ సంఖ్యాబలం లేకపోవటం వల్ల అప్పటి నుండి ఇప్పటి వరకు చేయలేకపోయాం. 2019, 2024 ఎలక్షన్లో ఒక హై లెవెల్ కమిటీని మనం రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. మరి ఒకే దేశం ఒకే ఎన్నిక ద్వారా వివిధ ప్రాంతాల్లో ఎలాగైతే ఎన్నికల వాతావరణం నుండి ఏదైతే వివిధ దశలలో ఉంటే ఓటింగ్ శాతాన్ని తగ్గించుకునే పరిస్థితి ఉంటుంది. వివిధ దేశాల్లో ఈరోజు ఒకే ఎన్నిక ఒకే దేశం పాలసీ నడుస్తుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ, కెనడా కానీ, సౌత్ ఆఫ్రికాలో కానీ ఒకే దేశం ఒకే ఎన్నిక జరుగుతుంది. అదే రకంగా ఓటింగ్ శాతాన్ని పెంచే క్రమంలో స్వీడన్లో 4 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. 87.23% ఓటింగ్ జరుగుతుంది అక్కడ. వివిధ దశల్లో జరిగే ఎన్నికల ద్వారా ఓటింగ్ శాతాన్ని కోల్పోతున్నాం మనం. అదే రకంగా ఎన్నికల్లో జరిగే వ్యయంలో సుమారుగా 4.5% దీంతో ఆదా చేయగలుగుతాం. ఈరోజు కేంద్రంలో అధికారం వచ్చిన పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించడాన్ని హర్షిస్తూ తంగళ్లపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు కావడి మల్లేశ్ మాధులో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది జరుగుతోందన్నారు. బీసీ కులగణనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకే చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రానికి నివేదికలు పంపుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, ఏఎంసీ వైస్ చైర్మన్ నేరేడ నరసింహం గౌడ్, జూపల్లి రాజేశ్వరరావు, బైరెడ్డి రాము, గుగ్గిళ్ల శ్రీకాంత్ గౌడ్, పెద్దూరు తిరుపతి తదితరులు పాల్గొన్నారు. కులగణన చేపట్టి బీసీల శాతాన్ని నిర్ణయించి దాన్ని 42%గా నిర్ణయం తీసుకొని నిన్నటి రోజున అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం కూడా జరిగింది. ఆ శుభ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరికీ, యనమల రేవంత్ రెడ్డి గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి,
అలాగే ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే ప్రభుత్వ బాల శ్రీనివాస్ గారికి, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకునికి పేరు పేరున వాళ్ళందరికీ కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం దిశగా అడుగు వేయాలంటే పెద్ద సంఖ్యలో ఉన్న బీసీలకు విద్యా రంగంలో కావచ్చు, ఉపాధి కల్పనలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు అవకాశాలు కల్పించాలి, వాళ్ళని కూడా చైతన్యవంతులు చేయాలని చెప్పి ఈ రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. ఈ రిజర్వేషన్ను అందరూ బీసీలు ఉపయోగించుకొని కృతజ్ఞతాపూర్వకంగా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ శుభ సందర్భంలో అందరూ ఇక్కడ పాలాభిషేకం ఏర్పాటు చేసుకొని బీసీ ప్రజలందరితో ఈరోజు సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. జై కాంగ్రెస్. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో బీసీలకు 29% నుంచి 42% రిజర్వేషన్లు పెంచుతూ సోమవారం రోజున అసెంబ్లీలో ఆమోదం పొందిన బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదం తెలపాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పరస హనుమాన్లు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీసీ సంక్షేమ సంఘం మరియు బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదం పొందడం పట్ల టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పరస హనుమాన్లు మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత జూడో యాత్రలో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తే బీసీ కులగణన చేసి తీరుతామని హామీ ఇచ్చారని, ఆ హామీని ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించారని పరస హనుమాన్లు గుర్తు చేశారు. దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన అనంతరం కులగణన సర్వే పూర్తి చేసిందని, ఇప్పుడు 29% నుంచి 42% బీసీ రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో బీసీ బిల్లును ఆమోదించడం చారిత్రాత్మకమన్నారు. చిత్తశుద్ధితో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ శ్రీనివాసులకు బీసీ సంక్షేమ సంఘం పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పరస హనుమాన్లు అన్నారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతు పలికిన బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ పార్టీలకు పరస హనుమాన్లు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బీసీ బిల్లు పెట్టి ఇక్కడ పని పూర్తి చేశారని, ఇక మిగిలింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పైనే ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ మంత్రులు, ఎంపీలు, నాయకులు కేంద్రంలో పీఎం నరేంద్ర మోడీని, బీజేపీ పార్టీని ఒప్పించి 42% రిజర్వేషన్లు సాధించేందుకు బాధ్యత తీసుకోవాలని పరస హనుమాన్లు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు తడక కమలాకర్, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు బొప్ప దేవయ్య, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము ముదిరాజ్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోలి వెంకటరమణ, యాదవ్ సంఘం అధ్యక్షుడు జగ్గని మల్లేష్ యాదవ్, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు సమేటి రవి, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఇల్లంతకొండ తిరుపతి, నాయకులు పంబాల దేవరాజు, తోట్ల రాములు, బోయిన శ్రీనివాస్, బచ్చు ప్రసాద్, కొండా విజయ్, సామల తిరుపతి, సత్యనారాయణ, బోరం ఆంజనేయులు, శ్రీధర్, శేఖర్, మల్లేశం, గౌతమ్, రాజు తదితరులు పాల్గొన్నారు. మనము బిల్లు అనంతరము ఈ ఈసీ బిల్లు కేంద్రానికి పంపిస్తూ ఉన్నారు. ఆ కేంద్రంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 31C ప్రకారము రాష్ట్రపతి ఆమోదం చెందాలి. అదేవిధంగా రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో ఈ బీసీ బిల్లు ఆమోదం చెందితే భవిష్యత్తులో బీసీలకు రాజ్యాంగపరమైన రక్షణ కలుగుతుంది. కాబట్టి ఇదంతా ఒకెత్తు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉన్నది కాబట్టి ఇక రాష్ట్రంలోని బీజేపీ మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు ఒక అఖిలపక్షంగా వెళుతున్నారు. కాబట్టి అక్కడ బీజేపీని, అదేవిధంగా నరేంద్ర మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఈ బీసీ బిల్లు విషయంలో ఒప్పించవలసిన బాధ్యత బీజేపీ పైన ఉన్నదని చెప్పి తెలియజేస్తూ, ఒప్పించే బాధ్యత ఇక్కడ రాష్ట్రంలోని బీజేపీ వాళ్ళు నాయకులు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఉభయ సభలలో, పార్లమెంట్ ఉభయ సభలు, రాజ్యసభ, అదేవిధంగా పార్లమెంటులలో 2/3 మెజార్టీతో ఈ బిల్లు ఆమోదం చెందితే బీసీలకు అన్ని విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో లబ్ధి జరుగుతుంది. ఇది ఒక చిరకాల వాంఛ కాబట్టి నెరవేరుతుందని చెప్పి తెలియజేస్తూ, అందులో భాగంగా అఖిలపక్షంని తీసుకెళ్తామంటున్నారు. అఖిలపక్షం వెళ్ళాలి. దాంతోపాటు ఈ బీసీ బిల్లు కొరకు, ఈ బీసీల 42% రిజర్వేషన్ కొరకు గత ఈ సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్న బీసీ సంఘాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి. అదేవిధంగా బీసీ కుల సంఘాలకు ఈ అఖిలపక్షంలో ప్రాతినిధ్యం ఇచ్చి ఢిల్లీ తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ, ఆమోదించే వరకు ఇప్పుడు మేము ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా భవిష్యత్తులో ఇక్కడ ఈ బీసీ బిల్లు ఆమోదం చెందే వరకు బీజేపీ పార్టీ దాని బాధ్యత తీసుకోవాలి. అప్పుడే మాకు కాంగ్రెస్ యొక్క సిద్ధత ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఈ విధంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ పెద్ద ఎత్తున సంబరాలుగా పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం నాయకులకు,
అదేవిధంగా కుల సంఘాలుగా మున్నూరు కాపు జిల్లా సంఘం అధ్యక్షుడు దేవన్నకు, ముదిరా సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము గారికి, అదేవిధంగా యాదవ సంఘం సీనియర్ నాయకులు మల్లేశన్న గారికి, అదేవిధంగా గౌరవ సంఘ నాయకులకు, పద్మశాల సంఘం నాయకులకు పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది అమలయ్యే వరకు బీసీ బిల్లు అమలై స్థానిక సంస్థల ఎన్నికల వరకు మేము పోరాడుతూనే ఉంటామని చెప్పి, తప్పకుండా పోరాడతామని చెప్పి నిస్సందేహంగా చెప్తా ఉన్నాం. ఇంతటితో ఆగదు. కేంద్రంలో ఈ బీసీ బిల్లు ఆమోదం పొందే వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటం చేస్తాం. సవ్యంగా సాగితే ఓకే, సవ్యంగా ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయాలు ఎలా సహకరిస్తున్నాయో కేంద్రంలో అలాగే సహకరిస్తే ఓకే, లేకపోతే తప్పకుండా మేము జంతర్ మంతర్ వద్ద ఢిల్లీలో ధర్నాలు చేస్తాం, అక్కడ ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం, బీసీ సంక్షేమ సంఘం ఆధారం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై బీసీ. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయడానికి కోసం తీర్మానించి బిల్లును శాసనసభలో ఆమోదింపజేసినందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారికి, మరియు మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మరియు మన బీసీ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, శ్రీల శ్రీధరబాబు గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ బీసీ బిల్లును ముందర పెట్టుకొని అన్ని బీసీ సంఘాల నాయకులతో చర్చలు జరిపి ఈ బిల్లును సవ్యంగా సాగేందుకు ముందుకు తీసుకెళ్లిన ఆది శ్రీనివాసన్న గారికి, మరియు మన సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేంద్ర గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఏదైతే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా దేశం మొత్తం పర్యటిస్తూ బీసీలకు కులగణన చేసి వారికి తగిన విధంగా రిజర్వేషన్లు కల్పిస్తామని ఏదైతే హామీ ఇచ్చిందో అదే మాట ప్రకారం తెలంగాణలో ప్రభుత్వం రాగానే బీసీ కులగణన చేపట్టి బీసీల సంఖ్యను చేర్చి దానికి అనుగుణంగా 42% రిజర్వేషన్ ఖరారు చేసి శాసనసభలో ఆమోదింపజేసి దాన్ని అదేవిధంగా ఇక్కడికే ఆగకుండా దీన్ని ఇదే విధంగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్లి అందరి కేంద్ర నాయకులతో మాట్లాడి పార్లమెంట్లో కూడా ఆమోదించే విధంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారో దానికి ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే ఈ 42% రిజర్వేషన్ మనకు అమలైనటువంటి బీసీలకు ఏమున్న స్థానిక సంస్థల ఎలక్షన్లోనే కాకుండా విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా రిజర్వేషన్ కల్పిస్తామని మాటిస్తున్నారు. అదేవిధంగా జరిగినట్టయితే బీసీ బిడ్డలు అందరూ వెనుకబడిన తరగతి ఉన్నారు కనుక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరికీ న్యాయం జరుగుతుంది కనుక బీసీలందరూ అప్రమత్తతో ఐక్యతగా ఉండి ఈ బీసీ బిల్లు పార్లమెంట్లో పాస్ అయ్యేంత వరకు రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉన్నట్టయితే ఖచ్చితంగా బీసీ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందుతుంది. ఆమోదం పొందిన వెంటనే మనకు దాని ప్రయోజనాలు, ఫలితాలు మన పిల్లలకు అందుతాయి కనుక ప్రభుత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూనే ఈ బిల్లును శాసనసభతో పాటు పార్లమెంట్లో కూడా ఆమోదింప చేయాలని, దానికి తగిన విధంగా మద్దతు కోరాలని ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మన ప్రధానమంత్రి గారి మోడీ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కనుక ఈ బిల్లు పాస్ అయ్యేంత వరకు అన్ని రకాల కుల సంఘాల నాయకులు, అన్ని రకాల కుల పెద్దలు, అదేవిధంగా బీసీ సంఘాల నాయకులు వెంబడి ప్రభుత్వానికి అండదండలు అందించుకుంటూ రేవంత్ రెడ్డి గారు మనం పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ అవుతుంది, మనకి చట్టరూపం దాల్సిందని నమ్మకం మాకుంది. కనుక ఈ విధంగా ప్రభుత్వానికి మరియు ముఖ్యమంత్రి గారికి, ఆది శ్రీన్న గారికి, కేకే మహేంద్రన్న గారికి, పొన్నం ప్రభాకర్ అన్న గారికి, అందరికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అందరికీ కృతజ్ఞతలు. జై బీసీ. ఈరోజు రాయన్న సిరిసిల్ల జిల్లా మరి బీసీ సంఘం ఆధ్వర్యంలో నిన్న ప్రవేశపెట్టినటువంటి దశాబ్ద కాలం నుంచి ఎదురుచూస్తున్నటువంటి బీసీ బిల్లు 42% అసెంబ్లీలో మరి బీసీ నాయకులైనటువంటి పొన్నం ప్రభాకర్ అన్న గారు, కేకే మహేందరన్న గారు, ఆది శ్రీనివాస్ గారు మరి వీళ్ళందరూ గత ఏదైతే రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో మాట ఇచ్చినారో మాట ఇచ్చిన ప్రకారం మరి నిన్నటి రోజున బిల్లు ప్రవేశపెట్టినందుకు మా రాజన్న సిరిసిల్ల కుల బాంధవుల తరఫున మరి ప్రత్యేకంగా ముదిరాజు కుల బాంధవుల తరఫున మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అందరి తరఫున రాయన్న సిరిసిల్ల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే తరహాలో ఈనాడు చూసుకుంటే బీసీలు వెనుకబడతారనేది మీ అందరికీ తెలుసు. ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక ముందటికి వచ్చి ఈ బిల్లు పాస్ చేయడం చాలా గొప్ప విషయం. అదే తరహాలో ఈనాడు 29 జీవో ఏదైతే ఉందో అది కూడా రద్దు చేసి పార్లమెంటులో బీసీ ముద్దుబిడ్డ కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రులు మన బండి సంజయ్ కూడా వాళ్ళు
బిల్లు ఏదైతే ఉందో మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రితో మాట్లాడి తక్షణం ఈ బిల్లు ఆమోదించాలని చెప్పి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా మా కుల సంఘాల బీసీ సంఘాల తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే తరహాలో పెద్దలు మా హనుమన్న గారు చెప్పినట్టు ఖచ్చితంగా బిల్లు పాస్ అయ్యేంత వరకు కూడా జంతర్ మంతర్ దగ్గర ఏదైతే ధర్నా చేస్తా అన్నారో ఆ బిల్లు పాస్ అయ్యేంత వరకు కూడా పోరాటం చేస్తాం. ఇది ఒక సంతోషకరమైన వార్త. ఇలా వారికి కృతజ్ఞత భావంగా అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో ఈనాడు మా సిరిసిల్ల జిల్లా నుంచి చాలు కావాలని చెప్పి బీసీ ఆధ్వర్యంలో వారికి మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా కుల సంఘ పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి బీసీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో బీసీ సంఘాలు ముందుండి అన్ని కుల సంఘాల నాయకులతో సమీకరించి నిన్న అసెంబ్లీలో పాస్ అయినటువంటి బిల్లు ఏదైతుందో మొత్తం మీద బీసీలకు మెజార్టీగా న్యాయం జరుగుతుంది. అదే బిల్లు కేంద్ర గవర్నమెంట్ కూడా అన్ని వర్గాల నాయకులు అన్ని పార్టీల నాయకులు సపోర్ట్ చేసి కేంద్రంలో కూడా ఏకతాటిపైకి వచ్చి ఆ బిల్లును ఆమోదింపజేసి బీసీలకు అన్ని కుల సంఘాల నాయకులకు ఆమోద ముద్ర వేసి దాని మీద అందరికీ న్యాయం జరిగేలా చూడాలని చెప్పి ఈ బీసీ సంఘాలు కూడా రాను ఇంకా మూమెంట్ అయ్యి అన్ని కుల సంఘాలను కలుపుకొని ఇంకా మున్ముందు ఒత్తిడి చేస్తే ఇంకా ఫలితాలు ఉంటాయి. కాబట్టి అందరికీ కూడా మేము ఇందులో పాల్గొన్నటువంటి బీసీ సంఘ నాయకులకు మరియు మన గవర్నమెంట్కు కృతజ్ఞత తెలుపుతూ ఇంకా కూడా మంచి కార్యక్రమాలలో పాల్గొని బీసీలను ఐక్యం చేసి మన ముందు కూడా సర్పంచులు ఎంపీటీసీలు ఉద్యోగులు చాలా మనకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి అందరూ ఐక్యం కావాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ గవర్నమెంట్ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాను. గత 16 రోజులుగా ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగాపూర్ గ్రామంలో సాగునీటి కోసం కాలువ నిర్మాణ పనులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటితో విరమించారు. ప్రభుత్వం స్పందించి నిర్మాణానికి నిధులు కేటాయించింది. తంగళ్లపల్లి ఇల్లంతకుంట సరిహద్దు గ్రామాల ప్రజలు రైతులు సాగునీటి కోసం చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 11వ రోజు చేరాయి. ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కాలువ నిర్మాణ పనులకు నిధులు కేటాయించాలని సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. కానీ ప్రతిపక్షాల ఒత్తిడి వల్లే తాము ధర్నా చేస్తున్నట్లు ఎమ్మెల్యే మాట్లాడటం సరికాదని అన్నారు. మా న్యాయమైన దీక్షకు అన్ని పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారని దీన్ని కూడా రాజకీయ కోణంలో చూడడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే మా దీక్షలకు మద్దతు తెలిపారని అన్నారు. నా నియోజకవర్గానికి ఇరువైపులా కీలక వ్యక్తులుండే, ఒకవైపేమో సిరిసిల్ల స్థానం ఉన్నటువంటి కేటీఆర్ గారు, ఇటువైపేమో హరీష్ రావు గారు ఇద్దరుండే, ఇద్దరి మధ్యన నా నియోజకవర్గం ఉండే, కానీ ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. కానీ ఈరోజు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఆటలు పాటలు ఆడు తిరుగుడు ఎగురుడు దునుకుడుకు తప్పితే దేనికి పనికి రాలేదు. నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం కూడా నోచుకోలేదు. ఈయనే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇటు కేటీఆర్ గారు అటు హరీష్ రావు గారు ఉండి నీళ్లు తెప్పియలేక ల్యాండ్ అక్విజిషన్ చేయలేక 24 ఎకరాల ల్యాండ్ అక్విజిషన్ చేయకపోతే ఈరోజు పెద్దలింగాపూర్ అనే గ్రామం లోపల రైతులు ధర్నాకు దిగుతా ఉన్నారు. అధ్యక్ష అదా చాలిగా కూర్చోన్నారు. కాబట్టి దయచేసి ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సింది 24 ఎకరాల 6 కాబట్టి 24 ఎకరాలు ఉంటుంది. దానికి 3 కోట్ల 3 crores 1.3 crores అవసరం ఉన్నది. తక్షణమే రిలీజ్ చేసి, ఎందుకంటే నేను నా సొంత డబ్బులతోని పోయినసారి గెలిచిన తర్వాత రైతులు సఫర్ కాకూడదని దాచారం గ్రామకు ₹1,00,000 ఇస్తే ఇది అక్షరాల నిజం. మీరు ఏ రైతును అడిగినా ఆ రైతు తన భూమిలోనికి పోనిస్తలేదంటే ఈ యొక్క ఫసల్కు పోనీయండి, నెక్స్ట్ టైంకి తప్పకుండా మీ భూముల్లోకి రాకుండా కాలువ తీస్తామని చేసి సిరిసిల్ల కలెక్టర్ గారికి ఈసారి నేను చెప్పిన వెంటనే అసైన్ ల్యాండ్ల నుంచి కాలువ కొట్టి ఆ రైతులకు దాచారం గ్రామ రైతులకు నీరును అందిస్తా ఉన్నారు. అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో వీళ్ళు తీసుకొచ్చినటువంటి 10th ప్యాకేజ్ లోపల ఇవి ల్యాండ్ అక్విజిషన్ చేయక వాళ్ళకు డబ్బులు ఇవ్వక ఈరోజు నీరు అందించక వాళ్ళు చేసిన తప్పిదానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యులని వాళ్ళని రెచ్చగొడుతూ వాళ్ళతోని నిరాహార దీక్షలు చేయిస్తా ఉన్నారు. ఇది చాలా అవమానకరమైన విషయం. అయినా నేను ఒకటే ప్రభుత్వానికి నా బాధ్యతగా మానకొండను నేను రిప్రజెంట్ చేస్తా ఉన్నాను కాబట్టి తప్పకుండా ఇది ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి పెదలింగాపూర్ రైతుల యొక్క గోడును మనం పరిష్కరించాలని కోరుతా ఉన్నాను.
సిరిసిల్ల పట్టణంలోని కచ్చం భాగ్యలక్ష్మి వెంకటేశ్వర దంపతుల ఆధ్వర్యంలో లక్ష కుంకుమార్చన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. సిరిసిల్ల ఆర్యవైశ్య భవనంలో ఈ రోజు సుహాసినిలచే లక్ష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో కాచం భాగ్యలక్ష్మి వెంకటేశ్వర దంపతుల ఆధ్వర్యంలో ఒకటి కుంకుమార్చన కార్యక్రమం వైభవంగా జరిగింది. మహిళలు భారీగా తరలివచ్చి ఈ కుంకుమార్చనలో పాల్గొన్నారు. గంభీరావుపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి హమీద్ ఆదేశాల మేరకు ఈ రోజు గంభీరావుపేట మండల కేంద్రంలో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు పేల్చి స్వీట్లు పంచుకొని ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గౌరవ భారతదేశ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ భారత జూడో యాత్రలో ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీ జనాభా కోసం 42% రిజర్వేషన్లు కల్పించిన సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ గంభీరపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. ఇటీ కార్యక్రమంలో ఏఎంసీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాతూరి అంజిరెడ్డి, డైరెక్టర్లు పిట్ల వెంకట్, జి రాజనర్స్, ఏ ప్రభాకర్, సోషల్ మీడియా శంకర్ ప్రసాదరావు, పార్టీ సీనియర్ నాయకులు పిట్ల వెంకటి, ఈ పరిశ్రమలు లక్ష్మీనారాయణ గౌడ్, జంగం రాజులు, కుడెలి ప్రవీణ్, రాజురెడ్డి, అక్కపల్లి బాలయ్య, బంగ్లా రాజుగౌడ్, పెద్దవిని మల్లయ్య, ఏ మహేష్, దేశెట్టి రాజశేఖర్, జి కుమార్, మహేందర్, లచ్చయ్య, లక్కం నాంపల్లి, బాబు, కె బాలయ్య మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ 42% చేసినటువంటి రిజర్వేషన్ వల్ల ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ బీసీ కులాలన్నీ సుగా అండగా ఉంటాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియపడతా ఉన్నాము. అంతేకాకుండా బీసీ కులాలు ఏదైతే ఉన్నాయో ఇన్ని సంఘాలు, బీసీ కులాలు అంటే చాలా కులాలు ఉన్నాయి, అందులో చాలా రిజర్వేషన్ తక్కువ ఉంటే మా ఓటీకి వచ్చేసరికి బీసీ కులాలకు రిజర్వేషన్ సరిపోయేది కాదు. కానీ ఈరోజు అన్ని కులాల వారీగా సుగా అందరికీ రిజర్వేషన్ కల్పించినటువంటి మన రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మా మల్లికార్జున ఖర్గే గారికి, మా జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారికి, మా జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి,
శ్రీధర్ బాబు గారికి, మరియు యాదశీరన్న గారికి, మరియు మండల అధ్యక్షుల వారికి, మండలం ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి, గ్రామ శాఖల ఉన్నటువంటి కార్యకర్తలకి, సీనియర్ జూనియర్లకు అందరికీ సుగా ఈ బీసీ కులాల వారిగా బీసీ కులాల ఏదైతే కులకరణ జరిగినటువంటి సందర్భంలో వాళ్ళందరికీ సుగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ మా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మడమ తిప్పకుండా మాట తప్పకుండా కులకరణ చేయించి ఈ కులాల వారిగా ఈ 42% రిజర్వేషన్ ఇవ్వటం మొట్టమొదటిసారిగా ఆల్ ఇండియాలో చూసుకున్నట్టయితే, అన్ని రాష్ట్రాలలో చూసుకున్నట్టయితే మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీకి మా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే ఈ కులాలను గుర్తించినటువంటి పార్టీకి సుగా మరియు మా బీసీ కులాల తరపున ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా మిత్రులకు, సోదరులకు అందరికీ సుగా ధన్యవాదాలు. ఈరోజు గంభీరపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి మరియు స్వీట్ పంపిణీ చేసుకోవడం జరిగింది. ఈ స్వీట్ పంపిణీ కానీ ఈ పాలాభిషేకం ఎందుకయ్యా అంటే, గత కొన్ని సంవత్సరాలుగా అనేక సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అన్యాయం జరుగుతుంది. అన్యాయం దిశగా విద్య, రాజకీయంగా వాళ్ళ ఎదుగుదల కోల్పోతున్నారని చెప్పేసి ఆలోచన చేసి ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధత చేయడం జరిగింది. వారికి కాంగ్రెస్ పక్షాన రేవంత్ రెడ్డి గారికి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటే మడమ తిప్పని పార్టీ. కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగానే పాటిస్తూ ఉంటుంది. యావత్ తెలంగాణ రాష్ట్రంలో బీసీలందరూ కళ నెరవేర్చిన ఏకైక మొగడు ఎవరా అంటే శ్రీ రేవంత్ రెడ్డి గారు. వారికి సంఘీభావంగా పొన్న ప్రభాకర్ అన్న కావచ్చు, ఎంఐఎం పార్టీ కావచ్చు, మహేందర్ అన్న కావచ్చు, మీరు సహాయ సహకారాలతోటి బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని పార్టీల పక్షానికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాగే ఎస్సీ రిజర్వేషన్ కూడా ఈరోజు మరో 5 అంశాలు కూడా లేవనెత్తడం జరుగుతుంది. అవి కూడా ఆశించేదగ్గ వస్తాయని చెప్పేసి భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు. జై కాంగ్రెస్. బీసీ కులగణనకు చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించడాన్ని హర్షిస్తూ సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ కులగణన హర్షిస్తూ స్వీట్లు పంపిణీ చేస్తూ సంబరాలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీ కులగణన చేపడతామని, వారికి 42% చట్టబద్ధత కల్పిస్తామని ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించడం హర్షణీయమని అన్నారు. భారతదేశంలో ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో బీసీ కులగణన సహకారం అయిందని, ఇక కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి చట్టబద్ధత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ పీసీసీ కార్యవర్గ సభ్యులు సంగీతం శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప, జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షులు కామన్ వనిత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నరసయ్య, బొప్ప దేవయ్య, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. కులాగణన చేసి బీసీలు ఎంతమంది ఉన్నారో ఒక శాస్త్రీయంగా ఎంప్లాస్మెంట్ పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీలకు 42% మనకు రిజర్వేషన్స్ కల్పించాలి. విద్య, ఉద్యోగ కల్పనకు మన ఎన్నికలలో రానున్న ఎన్నికలలో సేమ్ ఇదే పర్సంటేజ్ మనం 42% చేసుకుంటూ పోవాలని ఒక బిల్లును నిన్న పాస్ చేసిన శుభ సందర్భంగా దానికి ఒక సబ్ కమిటీ బీసీ వెల్ఫేర్ బిల్లు
రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు నిన్న ప్రవేశించారు. ఏకగ్రీవంగా అన్ని పార్టీలు కలిసి దానికి మద్దతు తెలపడం, ఆ బిల్ పాస్ కావడం చాలా శుభపరిణామం. దీనికి మళ్ళీ మనం పార్లమెంట్కు వెళ్ళాలి. అఖిలపక్షం ఈ 42% రిజర్వేషన్ను తప్పకుండా సాధించుకోవాలి. దీనికి రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పార్లమెంట్లో కూడా ఈ బిల్ పాస్ చేయడానికి కొరకు అన్ని పార్టీలతో ఒక డెలిగేషన్ ద్వారా వెళ్ళి అక్కడ కూడా మనం సాధించుకుందామని చెప్పడం, ఇది నిజంగానే దేశ చరిత్రలో ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు, వారి సబ్ కమిటీ, బీసీ వెల్ఫేర్ కమిషన్ అండ్ మంత్రివర్యులు వీళ్ళందరినీ కలగలుపుకొని ఒక బృహత్తరమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నాయకుడు మా నాయకులు రాహుల్ గాంధీ గారు కామారెడ్డి బహిరంగ సభలో ఈ బీసీ డిక్లరేషన్ ను ప్రకటించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ మాత్యులు కరీంనగర్ ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ గారు ఈ యొక్క బీసీ రిజర్వేషన్ ను శాసనసభలో ప్రకటించి బీసీల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి సందర్భంగా ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి, మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారికి, అలాగే అసెంబ్లీలో రిజర్వేషన్ ప్రకటించినటువంటి బిల్లు ప్రకటించినటువంటి మా పొన్నం ప్రభాకర్ గారికి, ఆది శ్రీనివాస్ గారికి అందరికి కూడా మేము శుభాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏది చెప్తుందో అదే చేస్తుందో అనేటానికి ఇదొక సందర్భంగా మేము చెప్తూ ఒక్కొక్కటి ఈ 15 నెలల కాంగ్రెస్ పాలనలో ఏదైతే గ్యారంటీలు ఇచ్చినామో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఇలా దేశంలోనే శాసనసభలో ప్రప్రథమంగా భారతదేశంలో బీసీ కులాంగన ఏదైతే 42% రిజర్వేషన్ ప్రకటించి మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు అండగా ఉంటాం, బీసీలను మేము ఎన్నడూ మరిచిపోమైనటువంటి ఒక సంకేతాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, రాజకీయ పరంగా కానీ 42% బీసీలకు ఏదైతే రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఈ యొక్క రిజర్వేషన్ కల్పించినటువంటి అందరికీ కూడా దీంట్లో భాగస్వామైనటువంటి ఉద్యోగులకు, అలాగే రాజకీయ నాయకులకు అందరూ ఏకగ్రీవంగా తీర్మానించిన సపోర్ట్ చేసినటువంటి అన్ని పార్టీలకు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక బీసీ నాయకులుగా మేమందరం కూడా వారికి శుభావందనాలు తెలియజేస్తా ఉన్నాం. నిన్నటి రోజు తెలంగాణ శాసనసభలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి, ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ 42% విద్యా ఉద్యోగాల్లో, 42% మన స్థానిక సంస్థల ఎన్నికల్లో, అంటే రాజకీయ పరంగా, విద్యా ఉద్యోగ పరంగా ఈ బీసీలను ముందుకు తీసుకెళ్లడానికి 42% రిజర్వేషన్ల బిల్లు శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ బిల్లును ప్రవేశపెట్టినటువంటి బీసీ శాఖ మంత్రివర్యులు మన ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినటువంటి 2 బిల్లులు కూడా అఖిలపక్షం చర్చలతో అందరూ కూడా ఆమోదయోగ్యంతో ఏకగ్రీవంగా తీర్మానం చేసినటువంటి శుభ సందర్భంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి బీసీ బడుగు బలహీన వర్గాల ప్రజలందరి పక్షాన, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, ఆది శ్రీనివాస్ గారికి, ఈ యొక్క సబ్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మొత్తం
మంత్రి మండలికి అందరికి కూడా ఈ ప్రాంత ప్రజల పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎక్కడ లేని విధంగా ఎంతో ధైర్య సాహసాలతోని కులగణన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా, రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాలకు అనుగుణంగా భారత్ జోడో యాత్రలు కానీ, కామారెడ్డిలో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్లో కానీ ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ పాలనలో ఇందిరమ్మ రాజ్యం ఏదైతే ఏర్పడ్డదో ఈ రాజ్యం బడుగు బలహీన వర్గాల యొక్క వెన్నంటి ఉంటుందనే ఇది మరొకసారి నిదర్శనంగా రుజువైందని చెప్పక తప్పదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే నాటి నుంచి నేటి వరకు, రేపటి వరకు కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల ఎస్సీ బీసీలందరికీ కూడా, మైనార్టీలు ఎస్టీలందరికీ కూడా వాళ్ళ యొక్క యోగక్షేమాలు కానీ వాళ్ళ అన్ని రంగాల్లో వాళ్ళ అభివృద్ధికి పాటుపడేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది విషయాన్ని ఇందిరమ్మ పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి ఇందిరమ్మ కాలం నుంచి నేటి వరకు కూడా మరి దీన్ని కొనసాగింపుగా గౌరవ ముఖ్యమంత్రి గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఈ రకమైనటువంటి బిల్లు శాసనసభలో ప్రవేశపెట్టి పాస్ చేయించినటువంటి ఒక చారిత్రాత్మకమైన ఘట్టానికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మన ఆది శ్రీనివాస్ గారు, ప్రభుత్వ విప్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, బట్టి విక్రమార్క గారు, ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతిపక్ష శాసనసభ్యులు ఈ బిల్లుకు మద్దతు తెలిపినటువంటి అందరికీ కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ దీన్ని పార్లమెంట్లో కూడా మరి ఆమోద ముద్ర రాజ్యాంగ పరంగా మనకు రిజర్వేషన్ రావాలంటే పార్లమెంట్లో పాస్ కావాల్సిన అవసరం ఉన్నది. పార్లమెంట్లో కూడా మరి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యమంత్రి మన ప్రధానమంత్రి గారిని, తర్వాత ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారిని కలిసి ఇది పార్లమెంట్లో కూడా ఆమోదం పొందే విధంగా, చట్టబద్ధత తీసుకొచ్చే విధంగా కృషి సల్పే ముందుకు సాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి మన అందరం, మన ప్రాంత ప్రజలందరం, కాంగ్రెస్ అందరం కూడా మద్దతుగా నిలవాలని, దీన్ని చట్టబద్ధతగా అందరూ కృషి చేయాలని, అందరూ సహకరించాలని అన్ని పక్షాలకు కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీ కులగణన కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అగ్రనేత అయిన రాహుల్ గాంధీ గారు భారత్ జోడోలో ఇచ్చిన మాట ప్రకారం బీసీ కులగణలో అంతకుముందు 29% ఉండే బీసీలది, ఇప్పుడు 42% చేసినందుకు గాను మన ముఖ్యమంత్రి గారికి, మరి బట్టి విక్రమార్క గారికి, మా పిసిసి అధ్యక్షులు అందరికీ, మంత్రివర్గం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది ఒక రాజకీయ పరంగానే కాదు, ఉద్యోగంగా కూడా, విద్య కూడా ఇది వర్తిస్తుంది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ తరపున మరియు బీసీ కుల సంఘాల నాయకుల తరపున మండల మాజీ ఎంపీపీ, బీసీ సంఘాల రాష్ట్ర నాయకులు గుడిసె ఐలయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్య నేతల సమక్షంలో పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చేయడం ఒక చారిత్రక ఘట్టమని ఆయన కొనియాడారు. బీసీలందరూ సంఘటితంగా ఉండి ఉద్యమించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు 6 గ్యారెంటీలో భాగంగా సభలో బీసీ రిజర్వేషన్లు ఖచ్చితంగా అధికారంలోకి వస్తే చేపడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన విధంగానే మాట ఇచ్చి మడమ తిప్పకుండా నెరవేర్చినందుకు రేవంత్ రెడ్డి అదేవిధంగా బీసీ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీల గొంతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్లకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ మహాసభ జిల్లా అధ్యక్షుడు కొనబోయిన బాలరాజు, తీగల పుష్పలత, నాగయ్య గౌడ్, ఒగ్గు రమేష్, ఖాతా మల్లేశం, గొడుగు నరసయ్య, ముత్యం అమారి, యాస తిరుపతి, జంగిటి కొమరయ్య, గుండా వెంకన్న, గంగాధర కిష్టయ్య, బత్తిని నారాయణ, దొమ్మాటి సంతేష్, సారా నారాయణ, రాములు, పరశురాం, మల్లేశం, పరస ఐలియా, ఒల్లాల రమేష్, కిసరి కనకయ్య తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారి ఆదేశానుసారం గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు అసెంబ్లీలో బీసీలకు సంబంధించి మరి అన్ని కులాలు వెనుకబడి ఉన్నాయి, అత్యధికంగా బీసీలు ఉన్నారనే సందర్భంగా మరి వారికి ఖచ్చితంగా సముచిత స్థానం ఇప్పించాలనే ఉద్దేశం చేత అసెంబ్లీలో 42% మరి రిజర్వేషన్ ప్రకటించినందుకు మా ఇల్లంతకుంట మండలం పక్షాన బీసీలందరం కూడా అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి
మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు వారందరి తరఫున మేము ఇల్లంతకుంట మండలం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ అన్న గారికి, మానకొండూరు అభివృద్ధి ప్రదాత మా ఎమ్మెల్యే గారు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి మా మండలం పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రోజులలో మొన్ననే కులగణన చేసి పూర్తి స్థాయిలో మండలంలో నుంచి, గ్రామ స్థాయి నుంచి, మండలం నుంచి, జిల్లా నుంచి రాష్ట్రం వరకు కూడా ఈ బీసీల కులగణన చేసి ఎవరు ఎంత పర్సెంట్ ఉన్నారనే ఒక ఆలోచన చేసి చట్టసభలలోనే కాదు మరి విద్యా రంగంలో కానీ మరి ఏదైతే ఉద్యోగ రంగంలో కానీ మరి వారికి 42% ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి బీసీలు అట్టడుగున్నటువంటి బీసీలు మరి అన్ని కులాలు ఉన్నారు. కమ్మరి, వడ్రంగి, మరి అదేవిధంగా కుమ్మరి, మరి యాదవ, కుర్మ, పద్మశాలి, గౌడు, మున్నూరు కాపు, మంగలి, చాకలి, అదేవిధంగా హౌసుల వాళ్ళు, మరి విశ్వ బ్రాహ్మణ్స్, ఎన్నో కులాలు, చాలా కులాలు మరి బీసీ కులాలలో ఉన్నాయి. మరి వారందరికీ కూడా ఈరోజు మేము వారందరి తరఫున కూడా ఇల్లంతకుంట మండలం పక్షాన వారికి మరొక్కసారి పెద్ద ఎత్తున మేము వారికి సంఘీభావ ధన్యవాదాలు ఇల్లంతకుంట మండలం పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. అసెంబ్లీ ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటిస్తా అని చెప్పేసి కామారెడ్డి సభలో ఉన్నటువంటి గౌరవ మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం మరి నిన్ననే అసెంబ్లీలో గౌరవ బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో బీసీ బిల్లు పెట్టడం జరిగింది. మరి 56.33% ఉన్నటువంటి ఆ యొక్క బీసీలకు సరైన రిజర్వేషన్, సరైన అవకాశాలు దక్కాలని చెప్పేసి అంటే 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. గతంలో 29% ఉన్నప్పుడు చాలా వరకు బీసీలము మరి గత ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగానే మరల్చుకొని మోసం చేశాయి. మరి గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కూడా యువతను ఓట్ల పరంగానే వాడుకొని నిర్వీర్యం చేసినటువంటి ఘనత ఆ బీఆర్ఎస్కే దక్కుతూ ఉంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే యువతకు ఉద్యోగాలే కావచ్చు, ఉపాధి కావచ్చు, ఎన్నో రకాల అవకాశాలు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. 42% అమలు చేసుకున్నటకు మన అసెంబ్లీలో నిన్ననే బిల్లు ప్రవేశపెట్టినందుకు మా బీసీల ఇల్లంతకుంట మండలంలోని బీసీల పక్షాన హర్షాద్ వ్యతిరేకాలు ప్రకటిస్తూ మరి ఈ యొక్క బిల్లును త్వరితగతిన మరి గవర్నర్ ఆమోదిస్తుందని చెప్పేసి ఆశిస్తా ఉన్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్నటి రోజు గురుకుల పాఠశాలలో విద్యార్థిని కుక్క కాటు గురికాగా దీన్ని నిరసిస్తూ ఏబీవీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఏబీవీపీ రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్ లోపల్లి రాజురావు మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని, అలాగే చిన్న బోనాల గురుకుల ప్రిన్సిపాల్ వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ ను డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాల విచ్చలవిడిగా దారుణాలు జరుగుతున్నాయని, దీనిపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల విద్యార్థుల రక్షణ కోసం తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం ఏబీవీపీ జిల్లా కన్వీనర్ లోపల్లి రాజురావు, డ్రోన్స్ సెక్రటరీ సుగంధుల శ్రీనివాస్, పూసాల కార్తీక్, గణేష్, పాక చరణ్, వింటూ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిన్న బోనాల గ్రామంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాల ముందు ఈరోజు ఏబీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఏదైతే నిన్నటి రోజున బాధిత ఏదైతే విద్యార్థికి కుక్క కాటు వేయడం జరిగింది, అదేవిధంగా ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఈ ప్రిన్సిపల్ని, అదేవిధంగా
ఎన్నో అరాచకాలు జరుగుతున్నప్పటికీ కూడా, విద్యార్థులకు ఇబ్బందులు జరుగుతున్నప్పటికీ కూడా కనీసం బయటకి తీసుకురాకుండా ఆపేస్తున్న ప్రిన్సిపల్ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం కావచ్చు లేదా ప్రిన్సిపల్ కావచ్చు ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉధృతి చేస్తూ ధర్నాలు రాస్తారోకలు చేస్తామని ఈ సందర్భంగా ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతోంది. భారత్ మాతాకి. నిన్న జరిగినటువంటి సంఘటన చిన్నబోనాల గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థి సరిత అనే ఒక విద్యార్థిని నిన్న వాష్రూమ్కి వెళ్ళి రాగా కుక్క అనేది దాడి చేయడం జరిగింది. ఆ ఒక్క కడిచిన కుక్క చాలా వరకు కాలు తీసేయడం అమ్మాయికి విద్యార్థినికి చాలా విధంగా ఇబ్బంది కడుతుంది పిల్ల. దీన్ని స్పందించి వెంటనే ఈ యొక్క గురుకులలో ఉన్న మేడంని, ప్రిన్సిపల్ మేడం వెంటనే సస్పెండ్ చేయాలి. అలాగే ఇక్కడ ఉన్న ఈ యొక్క ఎవరైతే వార్డెన్ ఉన్నారో వారిని కూడా సస్పెండ్ చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఈ యొక్క జరుగుతున్న ఎన్నో రోజుల నుంచి ఇలా లోపల జరుగుతున్నాయి. దాన్ని ఏంటంటే బయటకు మనకి ఇంతవరకు తెలియనియలేరు. ఏంటంటే ఇది ఒక పెద్ద సంఘటన జరిగిన తర్వాత మనకి గురుకులలో ఏం జరుగుతుంది చిన్న బోనాలలో మనకు తెలిసింది. ఇలాంటి ఇంకా చాలా జరుగుతున్నాయి లోపల. ఈ మేడం చేస్తున్న అరాచకాలు కూడా చాలా ఉన్నాయి. ఈ మేడం ఏమేం చేస్తుందో కూడా ఇంకా మీకు రాబోయే ఇంకా మీకు తెలుస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మేడం ముఖ్యంగా సస్పెండ్ చేయాలి. ప్రభుత్వం వెంటనే ఈ ఒక బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఒక సంఘటన ఈ యొక్క గురుకుల పాఠశాల జిల్లాలో ఉన్న గురుకుల పాఠశాలలో కూడా చాలా వరకు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందుల పాటు ఈ కుక్క అనేది లోపలికి ఎలా వచ్చింది అనేది ఇంతవరకు కూడా వీళ్ళు స్పందించిన మేడం అడిగినాక ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడంగా కూడా ఆ మేడమే స్వయంగా ఒప్పుకుంది. ఈ కుక్క అనేది గేట్ నుంచి వచ్చిందండి, గోడ దుంకి రాలేదండి, ఎక్కడి నుంచి గోడ పలగలే, గోడ దుంకి రాలేదు. ఈ కుక్క అనేది లోపలి నుంచి మెయిన్ గేట్ నుంచి కుక్క అనేది లోపలికి వచ్చిందని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. ఇది కన్ఫర్మ్. ఈ మేడం వెంటనే సస్పెండ్ చేసి ఈ యొక్క సిబ్బంది ఫ్యాకల్టీ కూడా కనీసం కూడా పిల్లల్ని పట్టించుకుంటారు. కనీసం కూడా వసతి లేదు ఇలా గురుకుల పాఠశాలలో. చాలా ఇబ్బంది పడుతున్న పిల్లలు. కనీసం తల్లిదండ్రులు ఈ యొక్క పిల్లల్ని కలవరానికి సండే వచ్చినప్పుడు కూడా ఆ సండే కూడా కలిపియదు మేడం. ఎందుకంటే మీరు వెళ్ళి ఆర్సీఓ దగ్గర తెచ్చుకోండి, అలాగే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు పర్మిషన్ తెచ్చుకోండి అని పిల్లల పేరెంట్స్ ఇబ్బంది పెడుతుంది మేడము. ఈ మేడం చేసే చాలా పనులు, ఈ ఒక్క పని కాకుండా చాలా పనులు కూడా లోపల స్వయంగా టీచర్స్ కూడా మాతో చెప్పడం జరిగింది. ఈ మేడంని వెంటనే సస్పెండ్ చేయాలి. ఈ మేడం ఏంటంటే నిర్లక్ష్యం వల్ల, ఈ మేడం ఒక గురుకుల పాఠశాల నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క చిన్న బోనాల ఒక అమ్మాయికి ఇప్పుడు కుక్క కడవడం జరిగింది. ఇలాంటి సంఘటనలు ఇంకా చాలా జరుగుతున్నాయి ఈ గురుకుల పాఠశాలలో. ప్రతిదానికి మేము ఏబీవీపీ పోరాటం చేస్తుంది. ఇంకోటి దీని మీద వెంటనే చర్య తీసుకొని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం. రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టడం హర్షదాయకమని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు శీలా ప్రశాంత్ అన్నారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని రాజు చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి అధ్యక్షతన బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టడాన్ని హర్షిస్తూ సీఎం చిత్రపటానికి మండల పార్టీ ఆధ్వర్యంలో నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందని వెల్లడించారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం సాహసోపేతమైన నిర్ణయమని వెల్లడించారు. చట్టసభలో బిల్లును ప్రవేశపెట్టి చట్టబద్ధత చేయడం చారిత్రాత్మకమన్నారు. గత ప్రభుత్వం బీసీలకు 29% రిజర్వేషన్ అమలు చేస్తే దేశంలోని మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ కులగణం చేసి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం సంతోషదాయకమని వెల్లడించారు. ఈ బిల్లు ద్వారా బీసీలకు విద్యా, ఉద్యోగం మరియు రాజకీయ రంగంలో న్యాయం జరుగుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు, బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు మంత్రివర్గానికి, ముస్తాబాద్ మండల బీసీలతో పాటు పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, మాజీ ఎంపీటీసీ గుండెలి శ్రీనివాసగౌడ్, జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు బద్దిపడిగ ప్రతాప్ రెడ్డి, కదిరా సత్యం గౌడ్, నాయకులు ఉచ్చిడి బాలరెడ్డి, ఆడిపు కొమరయ్య, మిడిదొడ్డి భాను, వేముల సత్యగౌడ్, కొండాలరెడ్డి, మామిళ్ల ఆంజనేయులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీ కులగణన చేపట్టి బీసీ బిల్లును 42% రిజర్వేషన్ని చట్టసభల్లో మరి విద్యా, ఉద్యోగ రంగాల్లో ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరియు పొన్నం బీసీ సంక్షేమ శాఖ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మరియు రాహుల్ గాంధీ గారికి సహకరించిన కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరి అదేవిధంగా గత 10 ఏళ్ల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వాలు బీసీలను ఉపయోగించుకున్నారే తప్ప ఓటు బ్యాంకింగ్గా ఉపయోగించుకున్నారు తప్ప వాళ్ళకు కల్పించింది ఏమీ లేదు. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినాక 15 నెలల్లోనే బీసీ
రిజర్వేషన్ బిల్లు 42% ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి గారికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. నిన్నటి రోజున తెలంగాణ అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకొని బిల్లు ప్రవేశపెట్టడం అనేది బీసీల చరిత్రలోనే నిన్నటి గొప్ప రోజుగా మేము అభివర్ణిస్తూ ఉన్నాం. ఎందుకంటే 15 నెలల క్రితం ఏదైతే రాహుల్ గాంధీ గారు బీసీ డిక్లరేషన్లో ప్రధానంగా అధికారంలోకి వస్తే మేము బీసీ కులగణన చేసి 42% రిజర్వేషన్లను బీసీలకు కేటాయిస్తామని ఆనాడు మాట ఇచ్చిండు. ఈనాడు మాట నెరవేర్చే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళు మాటిస్తే మడమ తప్పని విధంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా వాళ్ళు ఇచ్చిన మాటమైన నిలబడి నిన్న చట్టసభల్లో 42% బీసీలకు కేటాయిస్తూ తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ తీర్మానాన్ని కేంద్రంలో కూడా మేము పంపిస్తాం. మనం చట్టసభల్లో ఉన్న ఎమ్మెల్యేలతో పాటు ఇతర మేధావులను కూడా తీసుకొని నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి ఎట్లయినా చేసి దీన్ని ఒప్పిద్దామనే విధంగా చర్యలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డి గారికి మేము ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇట్టి బిల్లులో మరీ ముఖ్యంగా మా కరీంనగర్ ప్రాంతానికి చెందిన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు చాలా ప్రముఖమైన పాత్ర వహించిండు. ఆయన తెలంగాణ ఉద్యమంలోనే కాదు ఈ బీసీల ఉద్యమంలో కూడా అన్ని తానే ముందు ఉండి ఈ బిల్లును ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించిన కుక్కకాటుకు గురై సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురుకుల పాఠశాల విద్యార్థిని పట్టణ బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. నిన్నటి రోజు కుక్కకాటు గురైన చిన్న బోనాల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల 5వ తరగతి విద్యార్థి గొట్టెముక్కల సువర్ణను పట్టణ టీఆర్ఎస్ పార్టీ నాయకులు పరామర్శించారు. పాప ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం సంబంధిత డాక్టర్లతో మాట్లాడారు. విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. అసమర్థ కాంగ్రెస్ పార్టీ పాలన వల్లే విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమర్థిత ప్రిన్సిపల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ తరపున మెరుగైన వైద్యానికి హైదరాబాద్ యశోద హాస్పిటల్ కి తరలించడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జందం చక్రపాణి, సీనియర్ నాయకులు బొల్లె రామ్మోహన్, బీఆర్ఎస్వి రాష్ట్ర అధికార ప్రతినిధి సబ్బని హరీష్, అరుణ్ కుమార్, దీపక్, మోహన్, ఎస్కే బాబా తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని చిన్న బోనాల గ్రామానికి సంబంధించిన గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థి సువర్ణ అన్న అమ్మాయి నిన్న రోజున హాస్టల్ సమీపంలోనే లోపల్లోనే కుక్కలు ఉండడంతో ఆ హాస్టల్ లోపలనే కనీసం ఒక 5-6 పిల్లలు ఈని ఆ హాస్టల్లో ఉండడం వల్ల ఆ పిల్లని ఏదో మృతుందనుకుంటూ పోయి తల్లి తీవ్రంగా ఈ అమ్మాయికి కాట్లేసి అమ్మాయిని గాయపడుతుంది. అసలు హాస్టల్ అనేది ఈ ఒక సిరిసిల్ల హాస్టలే కాదు, గురుకుల హాస్టల్ కానీ అన్ని హాస్టల్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి అనేక సంఘటనలు, ఫుడ్ పాయిజన్లు కానీ, కుక్క కాట్లు కానీ, అసలు విద్యార్థులకు భద్రత లేకుండా పోయింది. ఖచ్చితంగా భయము అనే భక్తి అనేది లేకుండా పోయింది. ఎట్లా అంటే విచ్చలవిడిగా అటెండర్ అంటూ అటెండర్ లేకుంటలేడు, ప్రిన్సిపల్ అంటూ ప్రిన్సిపల్ లేకుంటలేడు. ప్రభుత్వం అంత విఫలమైపోయింది. దీనికి కారణం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఈ విద్యార్థులకు, ఈ ఫుడ్కు, ఇవన్నిటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించి ఆ అమ్మాయికి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి మా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా నిన్ననే రాత్రి కేటీఆర్ గారు మాట్లాడారు, ప్రత్యేకంగా పోయి చూసి మన ఇబ్బంది ఉంటే హైదరాబాద్ హాస్పిటల్కి సుధా తరలించి వైద్యం చేస్తామన్నా అని చెప్పి నేను చెప్పడం జరిగింది. అట్లా ఏమైనా ఇబ్బంది ఉంటే కేటీఆర్ దృష్టికి తీసుకుపోయి సుధా అవసరమైతే యశోదకు సుధా పంపించి వైద్యం చేపిద్దామని చెప్పి మా స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఆ తల్లిదండ్రులతో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా అటువంటి ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకు అండగా ఉండి ఆ అమ్మాయికి కేటీఆర్ గారు పూర్తి స్థాయిలో వైద్యం ఖర్చు చూడా పెట్టుకుని సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బోనాల గురుకుల పాఠశాలలో గుట్టెముక్కల సువర్ణ అనే అమ్మాయిని 5వ తరగతి చదువుతున్న అమ్మాయిని కుక్క, అందులోనూ హాస్టల్ లోపలికి వచ్చి కుక్క విపరీతంగా గాయపరిచింది. ఈ మధ్యలో గురుకుల పాఠశాల లోపల కానీ ఫుడ్ పాయిజన్లు, పాము కాట్లు, సూసైడ్లు, ఈ కుక్క కాట్లు
విద్యారంగము విద్యా వ్యవస్థ ఎట్లా అయిందనంటే పూర్తిగా అధ్వానంగా తయారైంది. శుభ్రత లేదు, పరిశుభ్రత లేదు, పట్టించుకునే నాటు లేదు. ఇదన్నీ చూస్తూ ఉంటే విద్యారంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నెగ్లెక్ట్ చేస్తున్నదని చెప్పి మేము ఆరోపిస్తూ ఉన్నాం. విద్యారంగం వ్యవస్థ ఈ ప్రభుత్వం లోపల అస్తవ్యస్తమైంది పూర్తిగా. అదే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాం లోపల కేజీ టు పీజీ కాలేజీలు కానీ, గురుకులాలు దాదాపు 12 గురుకులాలు కట్టాం రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల. విద్యారంగం వ్యవస్థ కానీ బ్రహ్మాండంగా మెడికల్ కాలేజీ, జేఎన్‌యూ కాలేజీ అండ్ నర్సింగ్ కాలేజీ, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీలు, విద్యారంగం వ్యవస్థ అనేది బ్రహ్మాండంగా కొనసాగింది, బ్రహ్మాండంగా ఉన్నది. మా ఆయంలో, మా ప్రభుత్వ ఆయంలో ఒక పూర్ణ లాంటి, మలవత్ పూర్ణ లాంటి అమ్మాయి ఎవరెస్ట్ ఎక్కింది 13 సంవత్సరాల లోపల. అంత మంచిగా విద్యారంగము మా వ్యవస్థల, మా బీఆర్ఎస్ పార్టీ హాయంలో ఉండే ఇప్పుడు పూర్తిగా అధ్వానంగా మారింది. దీన్ని మేము పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ దీనికి బాధ్యత వహించాలి. ఈ అమ్మాయిని పూర్తిగా దగ్గరుండి చూసుకోవాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. అదేవిధంగా గౌరవ సిరిసిల్ల శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారు వారి కుటుంబానికి పూర్తి అండగా ఉంటానని చెప్పారు. ఆ అమ్మాయి కూడా పూర్తి అండగా ఉంటున్నట్టున్నారు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే, ఏదైనా అత్యవసరం హైదరాబాద్ స్థాయి లోపల మెడికల్ అవసరాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా దగ్గరుండి యశోదలో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి మాకు చెప్పమని చెప్పి మమ్మల్ని పంపించారు. అదే విషయం అమ్మాయికి కానీ, సువర్ణకు కానీ, వాళ్ళ తల్లిదండ్రులకు కానీ చెప్పడం జరుగుతూ ఉంది. మేము ఈ జిల్లా అధికారులకు చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఈ విద్యారంగంలో ఈ గురుకుల పాఠశాలలు కానీ, స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. పాపం అన్యపుణ్యం ఎరగని అమ్మాయి, 5వ తరగతి చదువుతున్న అమ్మాయి కుక్క గరిసి తీవ్రంగా గాయపరిచి కన్నీళ్లు పెట్టుకుంటా ఉంది. ఏం చేస్తున్నారు అందరూ? ఆ ప్రిన్సిపల్ గారు ఏం చేస్తున్నారు? కాలేజీ కాంపౌండ్లోకి, హాస్టల్లోకి వచ్చి ఆ అమ్మాయిని తీవ్రంగా గాయపరిస్తే వారి మీద ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? వారే డీసీఓ గారట. నేను చెప్తా ఉన్నా, అధికారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అందువరకు సెలవు. నమస్కారం.